హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ గ్రేవీ చేస్తున్నాను. ఒక్కసారి ఈ విధంగా చేసుకు తింటే మళ్ళీ మళ్ళీ చేసుకు తింటారు, అంత రుచిగా ఉంటుంది. అదే విధంగా చేస్తాను, ఇప్పుడు చూద్దాము. చికెన్ గ్రేవీకి కిలో చికెన్ నేను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాను. బాండీ వేడయింది. ఎండు కొబ్బరి నేను సన్నగా కట్ చేసి వేస్తున్నాను. హోల్ గరం మసాలా అన్నీ వేస్తున్నాను. అలాగే బిర్యానీ ఆకు 2గా తుంచి వేస్తున్నాను. ఈ మసాలాలు మాడకుండా దోరగా వేపుకోవాలి. ఈ మసాలాలు కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్లు ధనియాలు వేస్తున్నాను. స్పూన్ జీలకర్ర కూడా వేసాను. మసాలాలు వేపుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకునే వేపుకుంటే మాడకుండా వేగుతాయి. మసాలాలు వేగాయి, స్టవ్ వేపేస్తున్నాను. బాగా చల్లార్చుకొని పొడి చేసుకోవాలి. 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను. 4 ఉల్లిపాయలు కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. 2 అల్లం ముక్కలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఈ మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి. కిలో చికెన్ కాబట్టి నేను 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ½ కిలో తీసుకుంటే మీరు 2 తీసుకోండి, సరిపోతుంది. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్న మసాలాలు కూడా చల్లారాయి. వీటిని వేరొక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. మసాలాలు కూడా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుంటున్నాను. 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైంది. 3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇందులో కల్లుప్పు వేస్తున్నాను. పసుపు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ వేగింది. శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ మొత్తం బాగా కలుపుకొని 15 నిమిషాలు మూత పెట్టేసుకుంటున్నాను. స్టవ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టినప్పుడు మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. ఇట్లా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. మళ్ళీ మూత పెడుతున్నాను. మూత తీస్తున్నాను. నీళ్ళంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. 2 రెమ్మల కరివేపాకు వేసాను. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. కారము మీరు ఎంత తింటారో మీ రుచి తగ్గట్టు వేసుకోండి. నీళ్ళు కూడా వేస్తున్నాను. నీళ్ళు వేసి చికెన్ మొత్తము ఒకసారి బాగా కలుపుకున్నాము. మూత పెడతాము. 5 నిమిషాలు అయింది. మూత తీస్తున్నాను. ఇలాగా తెల్లుతున్నప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా మసాలా పౌడరు, ఆ పౌడర్ వేస్తున్నాను. మసాలా పౌడర్ కూడా వేసి ఒకసారి కూర మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. 5 నిమిషాలు అయింది. మూత తీస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, కూర రెడీ అయిపోయింది.
ఇలా కలుపుకొని పైన కొత్తిమీర చల్లేద్దాము. స్టవ్ ఆపేస్తున్నాను. చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇంకా వడ్డించేసుకుని తినేసేది. నేను వేడివేడిగా చికెన్ గ్రేవీ రెడీ అయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.